Hi friends, this is Padmanjali and welcome to my channel E-Learning Educate. So friends, today we are going to learn about NCERT History Class 7 Chapter 2 New Kings and Kingdoms. 7th century తర్వాత ఏర్పడినటువంటి ఆవిర్భవించినటువంటి కింగ్డమ్స్ గురించి మనం ఈరోజు ఈ చాప్టర్లో డిస్కస్ చేయబోతున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ ఈ మ్యాప్ 1 అనేది ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇట్స్ బిట్వీన్ 7th అండ్ 12th centuries. సో 7th అండ్ 12th centuries మధ్య ఉన్నటువంటి మేజర్ కింగ్డమ్స్ అన్నీ కూడా ఈ మ్యాప్లో ఇవ్వడం జరిగింది. గుర్జర ప్రతిహారాస్, అలాగే చోళాస్, చీరాస్, పాండ్యాస్, పాలాస్, రాష్ట్రకూటాస్. సో హియర్ వీఆర్ సీయింగ్ దిస్ రాష్ట్రకూటాస్, రైట్? ఓకే, రాష్ట్రకూటాస్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ 7th century అండ్ 12th century's మేజర్ కింగ్డమ్స్. 7th century అంటే ఏ పీరియడ్ని అంటామంటే ఫ్రెండ్స్, 601 ఇయర్ నుంచి 700 ఇయర్ మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని 7th century అంటాము. అలాగే 1901 నుంచి 2000 వరకు కాలాన్ని 20th century అని చెప్తాం, రైట్? సో ఈ విధంగా 7th century నుంచి 12th century మధ్య జరిగినటువంటి ఏర్పడినటువంటి మేజర్ కింగ్డమ్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. ద ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ డైనాసిటీస్. ఈ కింగ్డమ్స్ ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి, కొత్తగా ఎమర్జ్ అయ్యాయని చెప్తున్నాం కదా. సో అసలు న్యూ డైనాసిటీస్ అనేది ఎలా ఏర్పడ్డాయి అంటే, 7th centuryలోనే బిగ్ ల్యాండ్ లార్డ్స్ ఉండేవారట, ఆర్ వారియర్ చీఫ్స్. సో డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్లో భూస్వాములు ఉండేవారు. ఈ యొక్క ఎగ్జిస్టింగ్ కింగ్స్ ఎవరైతే ఆల్రెడీ రూలర్స్గా ఉన్నారో వారి కింద వర్క్ చేయడానికి సామంతులుగా, సబార్డినేట్స్గా తీసుకునేవారు. దే అక్నాలెడ్జ్ ఇట్ యాజ్ సబార్డినేట్స్. అంటే కింగ్స్ సబార్డినేట్స్ దా రిలేషన్ ఎలా చెప్పచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో CEO వచ్చేసి కింగ్ అయితే అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా సబార్డినేట్స్ అనమాట. సో అంటే ఇట్స్ లోయర్ ఇన్ పొజిషన్ బట్ హీ హైడ్స్, అంటే అక్నాలెడ్జ్ చేసుకున్నారు అని చెప్తున్నారు. సో కింగ్స్కి సబార్డినేట్స్గా అసైన్ చేసుకోవడం జరిగింది బేస్డ్ ఆన్ బిగ్ ల్యాండ్ లార్డ్స్ కావచ్చు, పొలిటికల్లీ పవర్ఫుల్ అయి ఉండొచ్చు వారిని. అయితే దే వర్ ఎక్స్పెక్టెడ్ టు బ్రింగ్ గిఫ్ట్స్. సో అండ్ దే వర్ ఆల్సో ఎక్స్పెక్టెడ్, అంటే రాజుకి గిఫ్ట్స్ ఇచ్చేవారని చెప్తున్నారు. యాజ్ వెల్ యాజ్ మిలిటరీ అవసరమైనప్పుడు మిలిటరీ సపోర్ట్ కూడా ఇచ్చేవారని చెప్తున్నారు, అంటే సైన్యాన్ని పంపించడం కానీ. అదేవిధంగా ఎప్పుడైతే ఈ సబార్డినేట్స్, ఈ సామంతులు పవర్ అండ్ వెల్త్ వచ్చిందో వారి గురించే మహాసామంతులుగా మహామండలేశ్వర అనేటువంటి బిరుదులతో ప్రకటించుకునేవారు అని కూడా చెప్తున్నారు. సో మహాసామంత అండ్ మహామండలేశ్వర ఈ విధంగా ప్రకటించుకున్నారు, అంటే గ్రేట్ లార్డ్ ఆఫ్ ద సర్కిల్. ఆ సర్కిల్లో వారే ఒక మంచి ప్రభువులు, గ్రేట్ లార్డ్స్ అని ప్రకటించుకునేవారు. సమ్ టైమ్స్ దే అసెప్టెడ్ దర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ దే ఓవర్ లార్డ్స్. సో ఎప్పుడైతే వాళ్ళకి హై పవర్, హై వెల్త్ అనేది వచ్చిందో వాళ్ళు అవకాశం చూసుకొని ఇండిపెండెన్స్ ప్రకటించుకునేవారు. వారి రాజ్యానికి సొంత ఇండిపెండెన్స్ని ప్రకటించుకొని వారి రాజ్యానికి వారే కింగ్ అయ్యేలాగా, ఆ సర్కిల్కి వారే కింగ్ అయ్యేలాగా ఇండిపెండెన్స్ని ప్రకటించుకునేవారని చెప్తున్నారు. ఆ విధంగా వచ్చిన వారే రాష్ట్రకూటాస్. ఆ విధంగా రాష్ట్రకూట డైనాసిటీ అనేది వచ్చింది. ఇనిషియల్లీ వీరు వచ్చేసి ఎవరి కింద సబార్డినేట్స్? చాళుక్యాస్ ఆఫ్ కర్ణాటక. సో చాళుక్యాస్ కింద సబార్డినేట్స్గా వర్క్ చేసేవారు. మిడ్ 8th century అంటే 750th ఇయర్లో దంతిదుర్గ, రాష్ట్రకూట చీఫ్ అయినటువంటి దంతిదుర్గ ఫోర్స్ఫుల్గా, అంటే వాళ్ళని తొలగించి, చాళుక్యులను తొలగించి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత హిరణ్యగర్భ అనేటువంటి రిచువల్ని పర్ఫామ్ చేయడం జరిగింది. విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రాహ్మణాస్. అయితే ఈ హిరణ్యగర్భ అంటే గోల్డెన్ వూంబ్, బంగారు గర్భం, వూంబ్ ఎందుకు పర్ఫామ్ చేస్తారు అంటే, నాన్ క్షత్రియాస్ వాళ్ళు నాన్ క్షత్రియులు కాబట్టి, అంటే క్షత్రియులు కాదు కాబట్టి రీబర్త్ కోసం పర్ఫామ్ చేశారు. రీబర్త్ కోసం ఈ హిరణ్యగర్భ అనేది చేయడం జరిగింది, పునర్జన్మ కోసం. ఒకవేళ క్షత్రియులైతే క్షత్రియులకి పునర్జన్మ ఉంటుందట,
క్షత్రియులు కాకపోతే ఇది చేసినట్లయితే హిరణ్యగర్భ అనేటువంటి రిచువల్ చేసినట్లయితే వాళ్ళు క్షత్రియులు అయ్యి పునర్జన్మ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీస్ ఆర్ నాన్ క్షత్రియాస్ రాష్ట్రకూట. సో దట్స్ వై దే పర్ఫార్మ్డ్ హిరణ్యగర్భ. సో ఓవర్ త్రూ హిస్ చాళుక్యాలను తొలగించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత హిరణ్యగర్భ అనేటువంటి రిచువల్ పర్ఫామ్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రాహ్మిన్స్. ఎందుకు, దీని యొక్క రీజన్ ఏంటి? ఫర్ రీబర్త్, పునర్జన్మ కోసం. ఇంకొన్ని కేసెస్లో ఎంటర్ప్రైజింగ్ ఫ్యామిలీస్ కూడా వాళ్ళ యొక్క మిలిటరీ స్కిల్స్ ఉపయోగించి కింగ్డమ్స్ని ఆక్యుపై చేసుకునేవారని చెప్తున్నారు. ఆ విధంగా వచ్చిన వారే కదంబ మయూర శర్మన్, అలాగే గుర్జర ప్రతిహార హరిచంద్ర. వీళ్ళిద్దరూ కూడా బ్రాహ్మిన్స్. వీళ్ళ యొక్క ట్రెడిషనల్ ప్రొఫెషన్స్, వీళ్ళ యొక్క ప్రొఫెషన్స్ అన్నీ వదిలేసుకొని, అంటే బ్రాహ్మణ ప్రొఫెషన్స్ని వదిలేసుకొని రిచువల్స్ పర్ఫామ్ చేయడం అదంతా కూడా వెపన్స్ పట్టుకొని కింగ్డమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఏ ప్లేసెస్లో అంటే కర్ణాటక అండ్ రాజస్థాన్. సో ఈ ప్లేసెస్లో కింగ్డమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. సో న్యూ డైనాసిటీస్ అనేది ఏ విధంగా వచ్చాయి? సబార్డినేట్స్ ఇండిపెండెన్స్ ప్రకటించుకోవడం వల్ల, అలాగే ఇంకొకటి వీళ్ళు వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ని వదిలేసి వేరే ప్రొఫెషన్ని ఎంచుకొని కింగ్డమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు యూజింగ్ దేర్ మిలిటరీ స్కిల్స్. దీస్ ఆర్ ద 2 reasons. అండ్ కమింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద కింగ్డమ్స్. సో అయితే ఆ కింగ్డమ్స్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది రూలర్స్గా మారిన తర్వాత? సో ఫస్ట్ ఈ న్యూ కింగ్స్ వాళ్ళకి సంబంధించిన టైటిల్స్ అనేది హై సౌండింగ్ టైటిల్స్, అంటే టైటిల్స్ ఇచ్చుకునేవారంట, వారికి వారే సొంతగా అడాప్ట్ చేసుకునేవారని చెప్తున్నారు. మహారాజా, అధిరాజా, అలాగే త్రిభువన చక్రవర్తిన్ అనేటువంటి టైటిల్స్ ఇలా హై సౌండింగ్, అంటే గొప్ప గొప్ప టైటిల్స్ అన్నీ కూడా వాళ్ళకై వారే ప్రకటించుకునేవారు. సో ఈ న్యూ కింగ్స్ అందరూ కూడా పవర్ చూపించేవారట పీజెంట్స్ దగ్గర, ట్రేడర్స్ దగ్గర, బ్రాహ్మణస్ దగ్గర. బికాజ్ పీజెంట్స్ ఈ పంట పండించారు, క్యాటిల్ కీపర్స్ వచ్చేసి మీట్ కానీ మిల్క్ కానీ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు ప్రొడ్యూస్ చేసే దాంట్లో సగం, అంటే కొంత అనేది వీళ్ళకి సరెండర్ చేయాలి. సో కింగ్స్ రాజ్యానికి ఇవ్వాలి అని చెప్పి కంపెల్డ్, సో బలవంతం చేసేవారని కూడా చెప్తున్నారు. అంటే పవర్ చూపించేవారు, చెప్పేవారని చెప్తున్నారు. అండ్ అలాగే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో క్లెయిమ్డ్ యాజ్ ఎ రెంట్ ఆల్సో అని కూడా ఇక్కడ వివరించడం జరిగింది. రెవెన్యూ కలెక్టెడ్ ఫ్రమ్ ది ట్రేడర్స్. సో వ్యాపారుల దగ్గర నుంచి కొంత ఆదాయాన్ని కూడా కలెక్ట్ చేసేవారని చెప్తున్నారు. అదేవిధంగా 400 ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేసేవారంట. ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ది చోళాస్ హూ రూల్డ్ తమిళనాడులో రూల్ చేసినటువంటి చోళాస్ 400 టర్మ్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేసేవారని చెప్తున్నారు. వన్ ఆఫ్ ట్యాక్స్ ఇస్ వెట్టి. సో వెట్టి అనేది క్యాష్ రూపంలోనో, లేదంటే ఇక్కడ మనం చూస్తున్నట్లుగా రీసోర్సెస్ అట్లా ఆ రూపంలో కాకుండా ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్. ఇట్స్ నాట్ ఇన్ క్యాష్, ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్. ఇట్ ఈస్ నాన్ యాజ్ అ వెట్టి. అలాగే కడామై ఆర్ ల్యాండ్ రెవెన్యూ. సో ల్యాండ్ రెవెన్యూ, భూమి ఆదాయాన్ని కూడా కొంత కలెక్ట్ చేసేవారు, ల్యాండ్ రెవెన్యూ, అలాగే వెట్టి. అండ్ ఇంకొక ట్యాక్స్ ఏంటంటే, ఇప్పుడు మనం హౌస్ అనేది కట్టుకోవాలంటే ఇప్పుడు ఆ తాటి ఆకుల కోసం, సో పామ్ ట్రీ, తాటి చెట్టు ఎక్కడానికి కూడా కలెక్ట్ చేసుకోవాలంటే, ఆ తాటి ఆకులు అవన్నీ కలెక్ట్ చేసుకోవాలంటే తాటి చెట్టు ఎక్కడానికి కూడా ట్యాక్స్ కట్టేవారు అని చెప్తున్నారు. సో యూజ్ ఆఫ్ ల్యాడర్ టు క్లైమ్ పామ్ ట్రీస్, దానికి కూడా ట్యాక్స్ ఉండేది, సెస్ ఉండేదని చెప్తున్నారు. ఈ యొక్క కలెక్ట్ చేసినటువంటి ట్యాక్స్ అంతా కూడా వాళ్ళు ఎందుకు యూజ్ చేసేవారంటే కింగ్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కోసం కానీ, టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి, ఫోర్ట్స్ కోసం, అలాగే వార్లో అవసరానికి, అంటే టు ఫైట్ ద వార్స్, ఇప్పుడు దానికి కావాల్సినటువంటి సామాగ్రి, సోల్జర్స్, వాళ్ళందరికీ కూడా యూజ్ చేసేవారు వార్స్లో అని చెప్తున్నారు. ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా జనరల్గా ఈ యుద్ధాలన్నీ చేసినప్పుడు, యుద్ధం చేసి ఆక్రమించుకున్నప్పుడు ఆ ధనాన్ని అంతా కూడా తీసుకునేవారు. అంటే ధనాన్ని అంతా దోపిడీ చేసి, అంటే ఇప్పుడు ఎవరైతే గెలుస్తారో ఆ ఓడిపోయిన రాజ్యం నుంచి ధనాన్ని అంతా దోపిడీ చేసుకొని ఆ ల్యాండ్ని ట్రేడ్ రూట్స్గా, అంటే ల్యాండ్ని ఆక్యుపై చేసుకునేవారు, లేదంటే ట్రేడ్ రూట్స్గా కూడా యాక్సెస్ చేసుకునేవారు అని చెప్తున్నారు. సో ట్రేడ్ రూట్స్ అంటే ఇక్కడ ఇంకా ఎలా చెప్పచ్చు అంటే, ఇప్పుడు ఇలాగా 3 places ఉన్నాయి. సో మనం ఈ రూట్కి సంథింగ్ కొన్ని గూడ్స్ అనేది పంపించాలి ఇక్కడ నుంచి, సో ఏ అనే ప్లేస్ నుంచి. బట్ ఈ బి వాళ్ళు ఈ విధంగా ఇదే రూట్లో వెళ్ళాలి ఇక్కడికి, కానీ బి వాళ్ళు అనేది ఇక్కడ ఆపేస్తున్నారు, వెళ్ళనివ్వట్లేదు. ఇది ఒక్కటే మనకు రూట్ ఉంది. ఈ ఏ వాళ్ళు ఏం చేశారంటే బి వాళ్ళని ఆక్రమించుకొని సో ట్రేడ్ రూట్స్ అనేది పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఇట్లా ఈ విధంగా ట్రేడ్ రూట్స్ అని ల్యాండ్ ఆక్యుపై చేసుకుని దానికి సంబంధించినటువంటి విలువైన వస్తువులు కావచ్చు అవన్నీ కూడా దోపిడీ చేసేవారట. And the functionaries of collecting revenue are generally recruited from influential families. సో ఈ రెవెన్యూ అంతా కలెక్ట్ చేయడానికి
ఎవరిని పెట్టుకునేవారంటే ఒక హెరిడిటరీ పోస్ట్ అనేది ఉండేది అని చెప్తున్నారు. అలాగే కొన్ని కేసెస్లో హెరిడిటరీ పోస్ట్ అంటే ఒకే ఫ్యామిలీ నుంచి జనరేషన్స్ వర్క్ చేసేవారు ఫర్ కలెక్టింగ్ ద రెవెన్యూస్. ఒక్కొక్కసారి రాజుకి క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళందరూ ఈ పొజిషన్లో ఉండేవారు అని చెప్తున్నారు. కమింగ్ టు దిస్ ప్రెసెస్టీస్ అండ్ ల్యాండ్ గ్రాంట్స్. ఈవెన్ ప్రెసెస్టీస్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ 6th క్లాస్లో చూసాం. ఇట్స్ మీన్స్ ప్రైజ్ ఆఫ్ రాజు యొక్క విక్టరీస్ గురించి, సో రాజు యొక్క గొప్పతనాన్ని గురించి మనం పొగిడేటువంటి వ్యాఖ్యలే ప్రెసెస్టీస్ అని మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఎవరు కంపోజ్ చేస్తారు? బ్రాహ్మిన్స్ కంపోజ్ చేసేవారు. సో ఆ కంపోజ్ చేసినందుకు రాజులు ఎంతో కొంత వారికి అమౌంట్ రూపాన లేదంటే ల్యాండ్స్ రూపాన ఇచ్చేవారు. ఆ విధంగా బ్రాహ్మిన్స్ ప్రెసెస్టీస్ రాసినందుకు వారికి రివార్డ్గా రాజులు ల్యాండ్ని గ్రాంట్ చేసేవారు. సో రాజులు ల్యాండ్ని గ్రాంట్ చేసినప్పుడు అది బ్రాహ్మిన్స్దే అని చెప్పడానికి, సో అది వారి సొంతమైన చెప్పడానికి ఒక అథారిటీ ఉండాలి కదా, ఒక అథెంటికేషన్ ఉండాలి కదా. సో అందువల్ల ఈ కాపర్ ప్లేట్స్ పైన రాసి ఇచ్చేవారట, దిస్ బిలాంగ్స్ టు యూ అని చెప్పని. ఇవి 9th centuryలో ఉన్నటువంటి యూస్ చేసినటువంటి కాపర్ ప్లేట్స్, అంటే ఇవి ఇంకా మీకు సంబంధించినవే అని బ్రాహ్మణాస్కి ఇచ్చేవారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రింగ్ ఇదంతా కూడా రాయల్ సీల్ అట. ఎందువల్లంటే ఈ డాక్యుమెంట్ అనేది అథెంటికేటెడ్ డాక్యుమెంట్. సో ఇక దీనిపైన సర్వాధికారాలు నీకే ఉన్నాయని అంటూ వీటిలో సంబంధించినటువంటి అన్నిటిపైన రాసి వాటి గురించి బ్రాహ్మణాస్కి రివార్డ్ రూపంలో ఇచ్చేవారట. ఈ యొక్క కాపర్ ప్లేట్స్లో బోత్ సాంస్క్రిట్ అండ్ తమిళ్లో రాసి ఉందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ పైన చూసినట్లయితే నాగభట యొక్క అచీవ్మెంట్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఇట్స్ అ ప్రెసెస్టీ ఇన్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో ఈ ప్రెసెస్టీ గురించి కనుగొన్నారు, సాంస్క్రిట్లో రాశారు. ఇట్ ఈస్ అబౌట్ ప్రతిహార కింగ్ నాగభట. అతను నాగభట ప్రిన్స్గా ఉన్నప్పుడే ఆంధ్ర, సైంధవ, విదర్భ, కళింగ వీళ్ళందరినీ కూడా ఓడించారట. అలాగే కనౌజ్ రూలర్ అయినటువంటి చక్రాయుధ, వంగ, అనర్థ, మాలవ, కిరాట, తురుష్క, వత్స, మత్స్య వీళ్ళందరినీ కూడా జయించారు అని మనకి ఇక్కడ వివరించారు. ఇట్ ఈస్ అబౌట్ ప్రెసెస్టీ ఇన్ మధ్యప్రదేశ్ విచ్ ఇస్ రిటన్ ఇన్ సాంస్క్రిట్. బ్రాహ్మిన్స్కి ల్యాండ్ అనేది గ్రాంట్ చేశారన్నాం. సో ఆ ల్యాండ్కి సంబంధించి ఇప్పుడు ఆ కాపర్ ప్లేట్స్ పైన రాశారు కదా, ఆ కాపర్ ప్లేట్స్ పైన ఏముందో అని మనకి ఇక్కడ కొంచెం ఇవ్వడం జరిగింది మ్యాటర్. బౌండరీస్ గురించి, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో ఆ పొలానికి ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి బౌండరీస్ గురించి, అలాగే ఆ ల్యాండ్ నుంచి వచ్చేటువంటి ట్యాక్సెస్, రెవెన్యూ ఏదైతే ఉందో ట్యాక్సెస్ కూడా కలెక్ట్ చేసుకునేటువంటి అధికారం ఉందన్నట్లుగా వాటన్నిటి గురించి రాశారు. సో వన్స్ యూ ఒకసారి చదవండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. అండ్ 12th centuryలో కాశ్మీర్కి సంబంధించినటువంటి రూలర్స్ గురించి కల్హానా అనేటువంటి ఆథర్ రాయడం జరిగింది అని చెప్తున్నారు. అతను కల్హానా అనేటువంటి ఆథర్ ఈ కాశ్మీర్ రూలర్స్ గురించి, ఆ రూల్ గురించి ఏ సోర్సెస్ బేస్ చేసుకొని రాశారు అని అంటే ఇన్స్క్రిప్షన్స్, డాక్యుమెంట్స్, ఐ విట్నెస్ అండ్ ఎర్లియర్ హిస్టరీస్ వీటన్నిటిని బేస్ చేసుకొని రాశారట. అంటే ప్రెసెస్టీస్ లాగా కాకుండా కేవలం పొగడ్తల గురించే కాకుండా కేవలం ఉన్నది ఉన్నట్లుగా ఐ విట్నెస్ కూడా బేస్ చేసుకొని రాశారు అని చెప్తున్నారు. And coming to this warfare for wealth, you may have noticed that each of these ruling dynasties was based on a specific region. So ఒక స్పెసిఫిక్ రీజన్కి పరిమితం అయ్యి వాళ్ళు రూలింగ్ చేసేవారు. కొన్నిసార్లు వేరే వేరే ప్లేసెస్ని కూడా కాన్క్వెర్ చేసేవారు అని మనకి ఇక్కడ వివరిస్తున్నారు. ఆ విధంగా వన్స్ పర్టికులర్లీ ది ప్రైజ్డ్ ఏరియా ఆఫ్ కనౌజ్. సో వేరే సిటీని ఆక్రమించడానికి ట్రై చేశారు. అది గంగా వ్యాలీ దగ్గర ఉన్నటువంటి కనౌజ్ అనేటువంటి సిటీ. కనౌజ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది ఫ్రెండ్స్. అండ్ మనం ఆల్రెడీ చూసాము. వన్స్ ఐ విల్ షోన్ యూ, ఇట్ ఈస్ అ కనౌజ్, ప్రజెంట్ యూపీలో ఉంది, రైట్. ఈ కనౌజ్ అనేటువంటి ప్లేస్ కోసము రాష్ట్రకూటాస్, పాల డైనాసిటీస్, గుర్జర ప్రతిహారాస్ ఈ ముగ్గురు కూడా ఫైట్ చేసుకునేవారని చెప్తున్నారు. ఈ ముగ్గురు యుద్ధం చేసుకునేవారని చెప్తున్నారు. గుర్జర ప్రతిహార, రాష్ట్రకూట అలాగే పాల డైనాసిటీస్. ఒక ప్లేస్ కోసం ఈ ముగ్గురు డైనాసిటీస్ అనేవాళ్ళు యుద్ధాన్ని ప్రకటించుకుంటున్నారు. కాబట్టి దాన్ని త్రిపటైటీ స్ట్రగుల్ అని నేమ్ చేయడం జరిగింది. త్రిపటైటీ స్ట్రగుల్ అని డిస్క్రైబ్ చేశారట హిస్టారియన్స్. త్రిపటైటీ స్ట్రగుల్.
And as we will see, rulers also try to demonstrate their powers and resources by building Raj temples. సో వాళ్ళ యొక్క పవర్ని చూపించుకోవడానికి, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి రూలర్స్ పెద్ద పెద్ద టెంపుల్స్ అనేది కట్టించారు అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఒకళ్ళొకళ్ళని అటాక్ చేసుకున్నప్పుడు కూడా ఎక్కువగా, అంటే వేరే కింగ్డమ్స్ని అటాక్ చేసుకున్నప్పుడు కూడా మెయిన్ టెంపుల్స్ని టార్గెట్ చేసేవారంట. ఎందుకంటే టెంపుల్స్ ఆర్ వెరీ ప్రాస్పరస్, అంటే ప్రాస్పరస్గా ఉంటాయి కాబట్టి వెల్త్, సంపద, ధనం అంతా కూడా ఆ రోజుల్లో టెంపుల్స్లో దాచిపెట్టేవారు కాబట్టి, సో ఎక్స్ట్రీమ్లీ రిచ్ ఉంటుంది కాబట్టి మెయిన్గా అటాక్ చేసినప్పుడు ఎక్కడ ధనాన్ని దోపిడీ చేసేవారంటే టెంపుల్స్లో ఉన్నటువంటి ధనాన్ని దోపిడీ చేసేవారని మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ known of such ruler is సుల్తాన్ మహమ్మద్ ఆఫ్ గజ్నీ, ఆఫ్ఘనిస్తాన్. సో అలా వెల్త్ కోసం పోరాడినటువంటి, వెల్త్ కోసం యుద్ధాలు చేసినటువంటి ఇంకొక రూలర్ నేమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, సుల్తాన్ మొహమ్మద్ ఆఫ్ గజ్నీ. సో 997 to 1030 వరకు ఈయన రూలింగ్లో ఉన్నారని చెప్తున్నారు. సెంట్రల్ ఏషియా, ఇరాన్, నార్త్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ సబ్ కాంటినెంట్ వరకు కూడా అతను ఎక్స్టెండ్ చేసుకుంటూ, అంటే ఆయన జయిస్తూ వచ్చారని చెప్తున్నారు. ఫైనల్లీ ఆయన ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక ప్లేస్ అనేది టార్గెట్ చేసి, మెయిన్గా వెల్దీ టెంపుల్స్ ఉన్నటువంటి ప్లేసెస్ని టార్గెట్ చేసి యుద్ధం చేసి జయించేవారని చెప్తున్నారు. అలా జయించే క్రమంలో సోమనాథ్, సో గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ్ టెంపుల్ని దోచుకుంది ఎవరంటే మొహమ్మద్ గజ్నీ. Much of wealth Muhammad carried away with used to create a splendid capital city at Ghazni. సో గజ్నీలో క్యాపిటల్ సిటీకి సంబంధించి వాడేవారని చెప్తున్నారు. సో క్యాపిటల్ సిటీకి యూజ్ చేసేవారు ఈ సంపద అంతా కూడా అని చెప్తున్నారు. అలాగే హీ వాజ్ ఇంట్రెస్టెడ్ టు ఫైండింగ్ అవుట్ మోర్ అబౌట్ ద పీపుల్, అంటే తను జయించినటువంటి ప్రజల గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవారట. అందుకని ఆల్ బిరుని అనేటువంటి స్కాలర్కి ఇతను ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. ఆల్ బిరుని యొక్క అనేటువంటి స్కాలర్కి ఇతను జయించినటువంటి ప్రజల గురించి, లేదంటే ఆ సబ్ కాంటినెంట్ గురించి ఒక బుక్ లాగా వ్రాయమని చెప్పని అప్పగించడం జరిగింది. అతను వచ్చినటువంటి అరబిక్ వర్క్, ఆ బుక్కే కితాబ్ ఉల్ హింద్. సో ఆ వచ్చినటువంటి వర్క్ ఏంటి ఫ్రెండ్స్, కితాబ్ ఉల్ హింద్. సో ఆల్ బిరుని అనేటువంటి స్కాలర్కి అప్పగించడం జరిగింది. సో ఇప్పుడు హిస్టోరియన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ సోర్స్ అట. హిస్టోరియన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ సోర్స్, బికాస్ సబ్ కాంటినెంట్ మొత్తం గురించి ఆ పీపుల్ అనేది అతను చాలా ప్లేసెస్ కాన్క్వర్ చేశారు కదా. సో ఆ కాన్క్వర్ చేసినటువంటి పీపుల్ అందరి గురించి ఉంటుంది కాబట్టి ఇట్స్ మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ హిస్టోరియన్స్ అని చెప్తున్నారు. అలాగే తర్వాత ఇదంతా కూడా సిద్ధం చేయడానికి సాంస్క్రిట్ స్కాలర్స్ని కూడా ఆయన కన్సల్ట్ అయ్యారట మొహమ్మద్ గజ్నీ, మనకి ఇక్కడ వివరించడం జరిగింది. అలాగే అదర్ కింగ్స్ who was engaged here was Chahmanas or Chauhans. సో Chahmanas or Chauhans అనే వాళ్ళు గురించి ఒకసారి చూద్దాం. సో వీళ్ళు వచ్చేసి ఢిల్లీ అండ్ అజ్మర్ ప్లేస్ని రూల్ చేయడం జరిగింది, ఈ రీజన్ని రూల్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఎక్స్పాండెడ్ దేర్ కంట్రోల్ టు ద వెస్ట్ అండ్ ఈస్ట్ యాజ్ వెల్ యాజ్, సో ఆ వెస్ట్ ఈస్ట్ వైపు వాళ్ళు ఎక్స్పాండ్ చేసేటప్పుడు చాళుక్యాస్ అపోజ్ చేశారట. చాళుక్యాస్ ఆఫ్ గుజరాత్ అండ్ గహదవలాస్ ఆఫ్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, వీళ్ళిద్దరూ కూడా ఎవరిని అపోజ్ చేశారు, చహమనాస్ ఆర్ చౌహాన్స్ని అపోజ్ చేశారు ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ ఎక్స్పాండ్ చేసుకునేటువంటి క్రమంలో. ఈ బెస్ట్ నౌన్ చహమానాస్ రూలర్ వాజ్ పృథ్వీరాజా III. సో ఇతను 1168 నుంచి 1192 వరకు కూడా పరిపాలించడం జరిగింది. ఆఫ్ఘన్ రూలర్ని ఓడించారు. అదేవిధంగా మహమ్మద్ గోరీని ఓడించడం జరిగింది 1191లో. అలాగే 1192లో తిరిగి మళ్ళీ మహమ్మద్ గోరీ పృథ్వీరాజా IIIని ఓడించడం జరిగింది. కమింగ్ టు దిస్ క్లోజర్ లుక్ ఆఫ్ చోళాస్ కింగ్డమ్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్లేస్ అంతా కూడా చోళాస్ రూల్ చేసినటువంటి రాజ్యాలు ఫ్రమ్ ఉరయ్యూర్ టు తంజావూర్. సో ఈ ప్లేస్ అంతా వాళ్ళు ఏ విధంగా ఆక్రమించుకున్నారు, సో ఉరయ్యూర్ టు తంజావూర్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. లెట్ వి సీ. ముత్తరయ్యార్ అనేటువంటి ఒక ఫ్యామిలీ ఉండేదని చెప్తున్నారు. సో ముత్తరయ్యార్ అనేటువంటి ఒక చీఫ్ ఫ్యామిలీ కావేరీ డెల్టా దగ్గర వారి యొక్క ఆధిపత్యాన్ని చెలాయించేవారని చెప్తున్నారు. కావేరీ డెల్టా దగ్గర రూల్ చేసేవారు ముత్తరయ్యార్ అనేటువంటి ఫ్యామిలీ. ఈ యొక్క పల్లవ కింగ్స్కి సబార్డినేట్స్గా పనిచేస్తున్నటువంటి చోళాస్ ఎవరైతే ఉన్నారో, పల్లవ కింగ్స్కి సబార్డినేట్గా పనిచేస్తున్నటువంటి చోళాస్
సో ఆయన విజయలాల. సో వాళ్ళకి సంబంధించినటువంటి విజయాలయ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ముత్తరయ్యార్ ఫ్యామిలీ రూల్ చేస్తున్నటువంటి కావేరీ డెల్టాని ఆక్యుపై చేసుకున్నాడు, రైట్. సో హూ బిలాంగ్ టు ఏషియన్ చీఫ్లీ ఫ్యామిలీ ఆఫ్ చోళాస్ ఫ్రమ్ ఉరయూర్ క్యాప్చర్డ్ ది డెల్టా ఫ్రమ్ ముత్తరయ్యూర్ ఫ్యామిలీ. ఎప్పుడు క్యాప్చర్ చేసుకున్నారు? 9th centuryలో, మిడిల్ ఆఫ్ ద 9th century అంటే 850 ఆ టైంలో క్యాప్చర్ చేసుకున్నారు. సో దాన్ని అతను తంజావూర్ టెంపుల్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. బిల్డ్ ద టౌన్ ఆఫ్ తంజావూర్ అండ్ టెంపుల్ ఫర్ గాడెస్ నిశుంభ సూదిని. ఒకసారి క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ముత్తరాయార్ అనేటువంటి ఫ్యామిలీ కావేరీ డెల్టాని రూల్ చేస్తున్నటువంటి సమయంలో పల్లవుల దగ్గర సామంతులుగా పనిచేస్తున్నారంట చోళాస్. సో ఆ చోళాస్లో అయినటువంటి విజయాలయ, సో ఆ చోళాస్ సంబంధించినటువంటి విజయాలయ ఈ ముత్తరయ్యార్ ఫ్యామిలీ రూల్ చేస్తున్నటువంటి ఈ ఉరయూర్ని ఆక్రమించుకొని తంజావూర్ టెంపుల్ని కట్టడం జరిగింది. అందులో ఉన్నటువంటి గాడెస్ నేమ్ ఏంటి? నిశుంభ సూదిని. ఆ విధంగా వచ్చారు చోళాస్. ఆ విధంగా వాళ్ళు ఈ ప్లేసెస్ అన్నిటిని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ద సక్సెసర్స్ ఆఫ్ విజయాలయ కాన్క్వర్డ్ నైబరింగ్ రీజియన్స్ అండ్ కింగ్డమ్ గ్రూ ఇన్ సైజ్. సో ఆ విధంగా మెల్లమెల్లిగా ఇక్కడ నుంచి ప్రతి పక్క రాజ్యాలన్నీ కూడా ఆక్రమించుకోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళ యొక్క కింగ్డమ్ అనేది ఎక్స్పాండ్ చేసుకున్నారని చెప్తున్నారు. ఫైనల్గా పల్లవన్ టెరిటరీస్, పాండ్యన్ టెరిటరీస్ని కూడా స్వాధీనం చేసుకున్నారట. పల్లవన్ టెరిటరీస్ అంటే పల్లవాస్ కిందే కదా వీళ్ళు సామంతులుగా వర్క్ చేసింది. సో పల్లవ టెరిటరీస్, పాండ్యన్ టెరిటరీస్ని కూడా ఆక్రమించుకున్నారని చెప్తున్నారు. అలాగే రాజరాజ వన్ వాజ్ కన్సిడర్డ్ ద మోస్ట్ పవర్ఫుల్ చోళా రూలర్స్ అందరిలో కూడా మోస్ట్ పవర్ఫుల్ ఎవరంటే రాజరాజ వన్. అతను 985వ సంవత్సరంలో కింగ్ అవ్వడం జరిగింది. సో ఈ ఏరియాస్ అన్నీ కూడా ఎక్స్పాండ్ చేశారు. తన యొక్క రూల్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది ఆక్రమించుకొని. హీ ఆల్సో రీఆర్గనైజ్డ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ఎంపైర్. సో తన ఎంపైర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేశారంటే మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది, కొన్ని చేంజెస్ చేయడం జరిగింది అడ్మినిస్ట్రేషన్ని. అలాగే రాజేంద్ర వన్. సో రాజేంద్ర వన్ కూడా ఈ రాజరాజ సన్ అయినటువంటి రాజేంద్ర కూడా అతని యొక్క పాలసీస్, వాళ్ళ యొక్క తండ్రి పాలసీస్ అనేది కంటిన్యూ చేస్తూ గంగా వ్యాలీని కూడా ఆక్రమించుకున్నారని చెప్తున్నారు. సో హీ రైడెడ్ ది గంగా వ్యాలీ, శ్రీలంక, అలాగే కంట్రీస్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా, వీటన్నిటి పైన కూడా యుద్ధాన్ని చేశారు, వీటన్నిటిపైన కూడా దండెత్తారు అని చెప్తున్నారు. అలాగే అతని యొక్క నేవీని కూడా డెవలప్ చేసుకున్నారు. బికాజ్ ఇంత వాటిని కంట్రోల్ చేయాలంటే సో నేవీ కూడా పెంచుకోవాలి కాబట్టి సో డెవలప్ చేసుకున్నారని చెప్తున్నారు. కమింగ్ టు ది స్ప్లెండిడ్ టెంపుల్స్ అండ్ బ్రాంజ్ స్కల్ప్చర్, హియర్ వీఆర్ సీయింగ్ తంజావూర్ అండ్ గంగైకొండ. So big temples of Tanjavur, Gangaikonda, Cholapuram built by Rajaraja, the Chola ruler, and Rajendra also a Chola ruler. వీళ్ళిద్దరు కూడా కట్టించారు అని చెప్తున్నారు. సో చోళా టెంపుల్స్ ఆఫెన్ బికేమ్ న్యూక్లీ ఆఫ్ ద సెటిల్మెంట్స్. న్యూక్లీ అంటే మోస్ట్ ఇంపార్టెంట్, సెంట్రల్ అని చెప్తారు. ఇప్పుడు ఈశ్వర టెంపుల్స్ అన్నిట్లో కూడా మెయిన్ సెంటర్ ఎక్కడ అంటే శ్రీశైలం కదా. సో ఆ విధంగా మెయిన్ సెంటర్ అని చెప్తున్నారు. అంటే అంత గ్రేట్గా, అంత గొప్పగా కట్టించారు అని చెప్తున్నారు. దీస్ వర్ ద సెంటర్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ ప్రొడక్షన్ అండ్ టెంపుల్స్కి సంబంధించి ఇప్పుడు దేవాదాయ భూములు అని మనం అనుకుంటాం కదా, ఆ విధంగా టెంపుల్స్కి ల్యాండ్ అనేది ఇచ్చేవారట. రూలర్స్ కానీ అదర్ పీజెంట్స్ కానీ పెద్ద ల్యాండ్ లార్డ్స్ భూమిని ఇచ్చేవారు, భూమిని ఇచ్చేవారు టెంపుల్స్కి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఆ భూమి నుంచి వచ్చేటువంటి రెవెన్యూ అంతా, ఆదాయం అంతా కూడా ఎవరికి స్పెండ్ చేసేవారు? టెంపుల్లో వర్క్ చేస్తున్నటువంటి పూజారులకి, గార్లాండ్ మేకర్స్కి, కుక్స్కి, స్వీపర్స్కి, మ్యూజిషియన్స్కి, డాన్సర్స్కి, వీళ్ళందరికీ కూడా ఈ మనీ అనేది యూజ్ చేసేవారు. ఏదైతే రాజులు, మిగతా అదర్ పీజెంట్స్ వాళ్ళందరూ ఇచ్చినటువంటి భూముల నుండి వచ్చే ఆదాయాన్ని, సో దేవాదాయ భూములు అంటాం కదా ఇప్పుడు మనం. సో టెంపుల్ కింద ఉన్నటువంటి భూములు, ఆ భూముల నుంచి వచ్చేటువంటి రెవెన్యూ అంతా కూడా ఇందులో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇచ్చేవారని చెప్తున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? టెంపుల్స్ వర్షిప్ ఆరాధించడానికే కాదు, ఇట్ ఈస్ ఆల్సో ఏ హబ్ ఆఫ్ కల్చరల్, ఇట్ ఈస్ ఆల్సో ఏ హబ్ ఆఫ్ సోషల్, ఎకానమిక్ అండ్ వర్షిప్. సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఆల్సో ఏ హబ్. And coming to this next, among us the crafts associated with the temples, bronze images was the most distinctive.
ఇప్పుడు టెంపుల్స్లో ఉన్నటువంటి అన్ని ఇమేజెస్లో కన్నా కూడా బ్రాంజ్ ఇమేజెస్ అనేది చాలా విలక్షణమైనవి, చాలా విశిష్టత సాధించాయి అని కూడా చెప్తుంది. ప్రపంచంలోనే విశిష్టత సాధించాయట ఈ చోళుల యొక్క బ్రాంజ్ ఇమేజెస్. అది మనకి ఇక్కడ వివరిస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ అ పిక్ వీఆర్ సీయింగ్ హియర్. అండ్ కొన్ని ఇమేజెస్ వచ్చేసి డైటీస్ గురించి, భగవంతుని గురించి, అలాగే భక్తుల గురించి కూడా కొన్ని ఇమేజెస్ వేశారని చెప్తున్నారు. సో భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఇప్పుడు అంబికా దర్బార్వతి అయితే, అప్పుడు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది చోళా యొక్క ఇమేజెస్ అని మనం చెప్పొచ్చు. సో ఆ విధంగా ఈ బ్రాంజ్ ఇమేజెస్ అనేవి చాలా పేరు ప్రఖ్యాతులు సాధించాయి అని మనకి ఇక్కడ వివరిస్తున్నారు. కమింగ్ టు ద అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్. Many of the achievements of the Cholas were made possible through new developments in agriculture. సో అగ్రికల్చర్లో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయని చెప్తున్నారు. ఒక్కసారి మనం ఇక్కడ ఈ పిక్లోకి వెళ్దాం. ఇక్కడ కావేరీ రివర్ అనేది కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ నుంచి చాలా ఈ ఉపనదులన్నీ వెళ్ళి, సో ఈ ఛానల్స్ ఇట్లా ప్రవహిస్తూ ఉన్నాయి, వెళ్ళి ఈ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి, రైట్. సో ఆ విధంగా ఓవర్ఫ్లో అయ్యేటువంటి టైంలో ఆ సాయిల్ అనేది, సో ఆ ఫెర్టైల్ సాయిల్ అనేది ఆ ఒడ్డున చేరేదనమాట. దానివల్ల అగ్రికల్చర్లో కూడా, అంటే అగ్రికల్చర్లో ఆ ఫెర్టైల్ సాయిల్ వల్ల పంటలు అనేది బాగా పండుతాయి కదా, సారవంతమైన భూములు, సారవంతమైన మట్టి వల్ల. సో ఆ విధంగా అగ్రికల్చర్ కూడా చాలా డెవలప్ అయిందని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఫర్ రైస్ పండించడానికి, కల్టివేషన్ ఆఫ్ ఏ రైస్. మెయిన్గా జరిగిన డెవలప్మెంట్స్, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ డెవలప్మెంట్స్ ఏంటంటే, ఫారెస్ట్ అనేది క్లియర్ చేయడం జరిగింది. ల్యాండ్ టు బి లెవెల్డ్, ల్యాండ్ అనేది ఒక లెవెల్ చేశారు, అంటే సమం చేయడం అని అంటాం కదా ల్యాండ్ని, అంటే అగ్రికల్చర్ చేసుకోవడానికి ఏ విధంగా అయితే చేయాలో సమం చేశారని అంటాం కదా. సో లైక్ దట్ ఫారెస్ట్ టు బి క్లియర్డ్, ల్యాండ్ హ్యాస్ టు బి లెవెల్డ్. అలాగే ఫ్లడ్స్, అంటే వరదలు రాకుండా, వరదలు వచ్చినప్పుడు టు ప్రివెంట్ ద ఫ్లడ్డింగ్ వాళ్ళు ఏం చేశారంటే కాలువలు, కెనల్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో ఆ కెనల్స్లో ఉన్నటువంటి వాటర్ని ఫీల్డ్స్కి క్యారీ చేసేవారు. అది థర్డ్. అండ్ ఫోర్త్ వచ్చేసి వెల్స్, బావులు అనేది త్రవ్వించారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి హ్యూజ్ ట్యాంక్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఎందువల్ల అంటే రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసుకోవడానికి, ఇరిగేషన్ పర్పస్కి హ్యూజ్ ట్యాంక్స్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. దీస్ వర్ ద డెవలప్మెంట్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ద ఇరిగేషన్. డ్యూ టు దిస్ వాళ్ళు చాలా ప్రాస్పరస్ కాంటినెంట్స్, ప్రాస్పరస్ ఎంపైర్గా కూడా అయ్యారని చెప్పచ్చు ఈ యొక్క డెవలప్మెంట్స్ వల్ల. అండ్ కమింగ్ టు దిస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ఎంపైర్. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది 9th centuryలో కట్టించినటువంటి స్లూయిస్ గేట్ అంట, తమిళనాడులో ఉన్నటువంటి స్లూయిస్ గేట్. ఇట్ రెగ్యులేటెడ్ ద అవుట్ఫ్లో ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద ట్యాంక్ ఇన్ టు ద ఛానల్స్ దట్ ఇరిగేటెడ్ ద ఫీల్డ్స్, రైట్. ఫీల్డ్స్ని, పొలాలకి ఇరిగేట్, అంటే వాటర్ ఫెసిలిటీస్ కోసం ఈ యొక్క ట్యాంక్ అనేది కట్టించడం జరిగింది. అండ్ ఇట్ యూస్ ట్రెడిషనల్లీ వుడ్ ఆర్ మెటల్ బ్యారియర్ అనేది యూస్ చేశారని చెప్తున్నారు, విచ్ ఈస్ కామన్లీ యూస్ టు కంట్రోల్ వాటర్ లెవెల్స్ అండ్ ఫ్లో రేట్స్ ఇన్ రివర్ అండ్ కెనల్స్. రివర్స్ అండ్ యొక్క కెనల్స్లో వాటర్ ఫ్లో రేట్ని కంట్రోల్ చేయడానికి ఈ గేట్ అనేది కట్టడం జరిగింది. ఇట్స్ స్లూయిస్ గేట్ ఇన్ తమిళనాడు. అండ్ కమింగ్ టు దిస్ టైప్స్ ఆఫ్ ల్యాండ్. సో చోళాస్ ఇన్స్క్రిప్షన్స్లో కేటగిరీస్ ఆఫ్ ల్యాండ్ గురించి చెప్పడం జరిగింది. అదేంటి అంటే వెల్లన్ వాగై అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, వెల్లన్ వాగై. సో వెల్లన్ వాగై వచ్చేసి నాన్ బ్రాహ్మణ పీజెంట్ ప్రొప్రియేటర్స్. సో నాన్ బ్రాహ్మిన్స్ రైతుల యొక్క ల్యాండ్ని ఏమని పిలిచేవారు, వెల్లన్ వాగై. అలాగే బ్రహ్మదేయ అనేది బ్రాహ్మిన్స్కి ల్యాండ్ అనేది గిఫ్ట్గా ఇస్తారు కదా, వాళ్ళు ప్రశస్టీస్ రాసినందుకు రాజులు. సో ఆ గిఫ్టెడ్ ల్యాండ్ని బ్రహ్మదేయ అని పిలిచేవారట. అలాగే శాలభోగ, ఇది వచ్చేసేసి స్కూల్ మెయింటెనెన్స్కి ఇచ్చేవారట శాలభోగ అనేది. దేవదాన అండ్ తిరునమట్టుకని. సో దేవదాన అండ్ తిరునమట్టుకన్ని, ఇది ల్యాండ్ గిఫ్టెడ్ టు టెంపుల్స్ కోసం అనేది ల్యాండ్ ఇచ్చేవారట. సో దేవదాయ భూములు అనొచ్చు. అలాగే పల్లి చందం, ల్యాండ్ డొనేటెడ్ టు జైన ఇన్స్టిట్యూషన్స్. సో జైన ఇన్స్టిట్యూషన్స్ కట్టడం కొరకు ల్యాండ్ అనేది డొనేట్ చేసేవారు కదా, సో దట్ ఈస్ వాట్ పల్లి చందం. దేవదాన అండ్ తిరునమట్టుకన్ని, అది వచ్చేసేసి టెంపుల్స్కి ఇచ్చేవారు దేవాదాయ భూముల కింద. అలాగే శాలభోగా వచ్చేసి స్కూల్ మెయింటెనెన్స్ పర్పస్కి ఇవ్వడం జరిగింది. బ్రహ్మదేయ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నారు, దట్ ఈస్ ల్యాండ్ గిఫ్టెడ్ టు బ్రాహ్మణాస్. సో ఈ బ్రహ్మదేయ అనేది బ్రాహ్మణాస్కి గిఫ్టెడ్గా ఇచ్చినటువంటి ల్యాండ్. ఇక్కడ బ్రాహ్మణ సెటిల్మెంట్స్ ఎమర్జ్డ్ ఇన్ ఏ
కావేరీ వ్యాలీస్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా. మెయిన్గా ఈ బ్రాహ్మిన్ సెటిల్మెంట్స్ అనేది ఎక్కడ ఆవిర్భవించాయంటే కావేరీ వ్యాలీ దగ్గర అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈచ్ బ్రహ్మదేవ్ వాజ్ లుక్డ్ ఆఫ్టర్. సో వాళ్ళ యొక్క ఆ బ్రహ్మదేవ్ ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ చూసుకోవడానికి ల్యాండ్ హోల్డర్స్ ఉండేవారట. వాళ్ళు చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేసేవారని చెప్తున్నారు. సో వారు ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా కూడా ఇన్స్క్రిప్షన్స్లో కానీ లేదంటే టెంపుల్స్లో ఉన్నటువంటి స్టోన్ వాల్స్లో కూడా రాసేవారని చెప్తున్నారు. అలాగే ఈ ట్రేడర్స్ యొక్క అసోసియేషన్, సో ఈ అసోసియేషన్ ఆఫ్ ట్రేడర్స్ అందరినీ కూడా నగరమ్స్ అని పిలిచేవారట. సారీ ఫ్రెండ్స్. సో ఈ అసోసియేషన్ అనేది నగరమ్స్ అని పిలిచేవారని కూడా మనకి ఇక్కడ వివరిస్తున్నారు. అలాగే వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అన్నీ కూడా అకేషన్గా ఇప్పుడు ఏదైనా వర్క్ ఎక్స్ట్రా వర్క్స్ ఉన్నప్పుడు, సో సపోజ్ ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఏదైనా అకేషనల్ ఏదైనా వర్క్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో పాల్గొనేవారు, అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేసేవారు, నిర్వర్తించేవారు అని చెప్తున్నారు. ఈ అసోసియేషన్ ఆఫ్ ట్రేడర్స్, సో ట్రేడర్స్ యొక్క సంఘం అంటే నగరమ్స్ అని పిలిచేవారు వీరిని. అలాగే ఇన్స్క్రిప్షన్స్ ఫ్రమ్ ఉత్తరమేరూర్ ఇన్ చింగ్లేపూర్ డిస్ట్రిక్ట్ తమిళనాడు. సో తమిళనాడులో చింగ్లేపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్లో డీటెయిల్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంది అని అంటే సభ అనేది ఆర్గనైజ్ చేసేవారట. ఎందువల్ల అంటే ఇది సభ అనేది ఒక సపరేట్ కమిటీస్ అనమాట. సో ఎందుకు ఇరిగేషన్ వర్క్స్ గురించి, గార్డెన్స్ గురించి, టెంపుల్స్ గురించి చూసుకోవడానికి. సో ఆ సభలో మెంబర్ అవ్వాలి అని అంటే ఇక్కడ కొన్ని రూల్స్ పెట్టేవారంట. ఆ రూల్స్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. అంటే వాళ్ళకి ఓన్ హోమ్స్ అనేది ఉండాలట. దేర్ షుడ్ బి 35 years నుంచి 70 years లోపే ఏజ్ ఉండాలని చెప్తున్నారు. వేదాస్ యొక్క నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. హానెస్ట్గా ఉండాలని చెప్తున్నారు అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో. అలాగో ఇఫ్ ఎనీవన్ హ్యాస్ బీన్ ఎ మెంబర్ ఆఫ్ ఎనీ కమిటీ అండ్ వెల్ వర్స్డ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. సో ఈ యొక్క ఫాలోయింగ్ ఫ్యూచర్స్ ఉన్న వాళ్ళందరినీ ఆ సభలో మెంబర్స్గా తీసుకునేవారు. ఎందువల్ల వాళ్ళు టెంపుల్స్ని, ఈ గార్డెన్స్ని, ఇరిగేషన్ వర్క్స్ అన్నిటినీ కూడా పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి అని అంటే వీళ్ళకి ఇవన్నీ తెలుసుంటేనే డెఫినెట్గా చేయగలరు అనేటువంటి ఉద్దేశం వాళ్ళకి ఉండడం వల్ల వాళ్ళు ఈ రూల్స్ అనేది పర్ఫామ్ చేశారు. అండ్ కమింగ్ టు దిస్, బిఫోర్ గోయింగ్ టు దట్ చాప్టర్, ఇక్కడ మిస్ అయింది ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ. ఈ డైనాసిటీస్ అన్నీ జరుగుతున్నటువంటి రోజుల్లో చైనాలో ట్యాంగ్ డైనాసిటీ అనేది ఎస్టాబ్లిష్ చేశారని చెప్తున్నారు. అండ్ ఈ ట్యాంగ్ డైనాసిటీ యొక్క క్యాపిటల్ వచ్చేసి జియాన్ అట. జియాన్ వచ్చేసేసి ప్రపంచంలోనే లార్జెస్ట్ సిటీ అని చెప్తున్నారు. ఈ యొక్క జియాన్ అనేటువంటి సిటీని విజిట్ చేయడానికి టర్క్స్, ఇరానియన్స్, ఇండియన్స్, జాపనీస్, కొరియన్స్ వీళ్ళందరూ కూడా చూసేవారట ఈ జియాన్ అనేటువంటి సిటీని చూడడానికి. అండ్ ఇక్కడ అక్కడ జాబ్స్ ఏదైనా ఇవ్వాలి అని అంటే బ్యూరోక్రటిక్ ఫార్మేట్లో చేసేవారంటే అప్పటిలోనే ఎగ్జామ్స్ పెట్టి ఎగ్జామ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకునేవారని చెప్తున్నారు. టిల్ 1911 నుంచి ఈ విధంగా జరుగుతుందట. అఫీషియల్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఎగ్జామ్స్ ద్వారా ఎగ్జామ్స్ పెట్టి క్వాలిఫై అయిన వారిని సెలెక్ట్ చేసుకునేవారట. సో దిస్ ఈస్ అబౌట్ ద chapter. So friends, if it is useful, please do share and subscribe to my channel e-learning educare. Thank you friends.